హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టాకిథాన్ తెలుగు. నేను మీ ప్రేమ్. సో లాస్ట్ మార్కెట్ మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ అప్కమింగ్ మార్కెట్ సెషన్స్ ఎలా ఉంటాయో ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. ఈరోజు మార్కెట్ ఆల్మోస్ట్ లైక్ నేను ఏదైతే అనాలిసిస్ చేసామో అలానే వెళ్ళింది. బట్ కొన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి. ఎలాంటి అబ్జర్వేషన్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే నిన్న అనాలిసిస్ ఎవరైతే ఎగ్జాక్ట్గా ఫాలో అయ్యారో వాళ్ళకి దొరకకపోతే ట్రేడ్ దొరకదు, లేకపోతే ప్రాఫిటబుల్ అయినా ఉంటారు. బట్ లాస్ మేకింగ్ డే అయితే కాదు ఇండైసెస్లో. సో నేను ఎలా డీకోడ్ చేశానో మీకు అనాలిసిస్ చేసి చూపిస్తాను. ఇవన్నీ నేను ట్రేడింగ్ సెషన్ అప్పుడు డ్రా చేసుకుని ప్రస్తుతానికి లైన్స్ అన్ని తీసేసి మీకు క్లియర్గా మళ్ళీ ఫస్ట్ నుంచి చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డే క్యాండిల్ ఏం చెప్తుందో చూద్దాము. సో డే క్యాండిల్ వచ్చేసి పర్ఫెక్ట్ ఇండెసిషన్ క్యాండిల్ వచ్చింది. ఓకే, ఇట్స్ ఇండెసిషన్ క్యాండిల్ అండి. నెక్స్ట్ మన 5 minutes కి వెళ్ళి చెక్ చేద్దాము. సో మనం ఏమనుకున్నాము, ఇఫ్ ఇన్ కేస్ గ్యాప్ అప్ కనుక ఓపెన్ అవుతే ఒక కన్సాలిడేషన్ ఆర్ హయ్యర్ హైస్ ఫామ్ అయిన తర్వాత మనం ఒక రెడ్ క్యాండిల్ పైన గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అవుతే మనం నెక్స్ట్ లాంగ్ అన్నది తీసుకోవచ్చు, ట్రెండ్ కంటిన్యూషన్ అనుకోవచ్చు అనుకున్నాము. ఒకవేళ రివర్సల్ వస్తే రివర్సల్ పాయింట్స్ దగ్గర మనము ట్రేడ్ అన్నది తీసుకోవచ్చు. జోన్ నేను ఒక జోన్ డ్రా చేసుకున్నాం ఇక్కడ. ఆల్మోస్ట్ ఆ జోన్ నుంచి రివర్స్ అయింది మనకు. సో ఆ రివర్సల్ జోన్ నుంచి మనం ట్రేడ్ తీసుకోవచ్చు అన్నట్టుగా డిస్కస్ చేసాము. సో లెట్స్ సే మనకి ఈరోజు క్యాండిల్ ఓపెన్ అయింది, గ్యాప్ అప్ తోటే ఓపెన్ అయింది. సో ఫస్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కన్సాలిడేట్ అయ్యి బ్రేక్అవుట్ ఇచ్చిందా లేదా. సో ఫస్ట్ పాయింట్ అది కన్సాలిడేట్ అయ్యింది ఇక్కడ, బట్ ఎక్కడ మనకు బ్రేక్అవుట్ అన్నది అప్పర్ సైడ్ ఇవ్వలేదు. సో ఇది ఫస్ట్ రెడ్ క్యాండిల్, దాని తర్వాత గ్రీన్ క్యాండిల్ అన్ని కూడా మనకు ఈక్వల్ హైస్ ఆర్ కింది సైడ్ మాత్రమే మనకు క్లోజర్ ఇచ్చింది. సో ఇంకొకటి ఏంటంటే మనం ఆల్మోస్ట్ లైక్ ఒక ఓపెన్ రేంజ్ బ్రేక్అవుట్ అని ఇంకొక కాన్సెప్ట్ కూడా ఉంటుంది. అది మీకు చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది ఫ్యూచర్ అనాలిసిస్లలో. మనం జనరల్గా డిస్కస్ చేసినా చేయకపోయినా దిస్ ఇస్ అ పాయింట్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా ఇలాంటి రేంజ్ ఒకటి క్రియేట్ అయింది అనుకోండి అప్పర్ సైడ్ అండ్ లోవర్ సైడ్, సో ఎటైతే బ్రేక్అవుట్ ఇస్తుందో మనం అటు సైడ్ ట్రేడ్ ఉంటే తీసుకుంటే బెస్ట్ అనమాట. సో దట్ డజంట్ మీన్ నేను ఇప్పుడు లాంగర్ బ్రేక్ డౌన్ ఇచ్చింది అని చెప్పి నేను ఇక్కడ షార్ట్ వెళ్ళానని కాదు. నిన్న చెప్పినట్టు నేను నిఫ్టీలో షార్ట్ గురించి ఆలోచించనే లేదు. బికాస్ ఆల్మోస్ట్ కంప్లీట్లీ ట్రెండింగ్ ఇండైస్ అనమాట ఇది. సో ఇందులో నేను కంప్లీట్గా మార్కెట్కి ఆపోజిట్ వెళ్ళి నేను ట్రేడ్ చేయలేను, ఎందుకంటే ఏ మధ్యలో నుంచి బుల్స్ వస్తారని కూడా మనం చెప్పలేము. మల్టిపుల్ పాయింట్స్ ఉంటాయి కదా, సో అవి కూడా మీకు చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకవేళ ఓఆర్బి డ్రా చేసుకున్నా కూడా ఇది మన ఓపెన్ రేంజ్ అనమాట ఈ రోజుది. సో ఇది మాక్సిమం హై. సో మనకు పై సైడ్ బ్రేక్ అవ్వలేదు, కింది సైడే బ్రేక్ అయింది. సో కింది సైడ్ బ్రేక్ అయినా కూడా మనం ఇమీడియట్ గా ట్రేడ్ ఎందుకు తీసుకోవద్దు అన్నది ఫస్ట్ పాయింట్. ఇది కంప్లీట్ గా హయ్యర్ టైం ఫ్రేమ్ లో బుల్లిష్ ఉంది. నెక్స్ట్ పాయింట్, మనం ఏమనుకున్నాము, ప్రీవియస్ డే దగ్గరికి రీట్రేస్ అవుతాయి, లైక్ ఆ జోన్ లోకి రీట్రేస్ అవుతే మనకు ఛాన్స్ దొరుకుతుంది అనుకున్నాము. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకో పాయింట్స్ ఏంటంటే ప్రీవియస్ డే హై లో క్లోజర్ అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మన ప్రీవియస్ డే హై వచ్చేసి ఇది, క్లోజర్ వచ్చేసి జస్ట్ కిందనే ఉంది మనకు. సో ఇక్కడ మీరు చూడొచ్చు ప్రీవియస్ డే లో అన్నది కూడా కిందనే ఉంది. సో ఇది ఒక జోన్ అనుకోవచ్చు మనము. సో ఇది కంప్లీట్గా ఒక బయింగ్ జోన్ అనమాట. మీరు ఫాలో అవుతున్నారని అనుకుంటున్నాను. లైక్ మన సెషన్స్ అన్ని ఇవి జస్ట్ మీరు ఒక డైలీ అనాలిసిస్ లాగా తీసుకోకండి. లైక్ నేను మాక్సిమం ఎలా అనాలిసిస్ చేయాలి లైవ్ మార్కెట్లో అన్నది కూడా కవర్ చేయడానికి చూస్తున్నాను. అందుకే మన సెషన్స్ కొంచెం పెద్దగా ఉంటుండొచ్చు, బట్ లెర్నింగ్ సెషన్స్ లాగా కూడా ఉంటాయి. ఇవి జస్ట్ అనాలిసిస్ సెషన్స్ లాగా మాత్రమే కాదు. సో ఎప్పుడైతే మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి బ్రేక్ డౌన్ వచ్చింది అనుకోండి, ఇమీడియట్ గా మనము ఒకవేళ షార్ట్ తీసుకోవాలన్న ప్లాన్ వచ్చినా కూడా ఫస్ట్ ఇక్కడ రాకూడదు, బికాస్ ట్రెండింగ్ ఇండెక్స్ కాబట్టి. వర్స్ట్ కేసులో నేను తీసుకోవాలనుకున్న కూడా ఇమీడియట్ ఇక్కడ సపోర్ట్ ఉంది. సో ఎక్కడికి వెళ్తారు, పాయింట్స్ ఎక్కడ పెడతారు. సో షార్ట్ తీసుకోవాలనుకున్నా కూడా ఇక్కడ మనకు బ్రేక్ డౌన్ వచ్చింది అనుకోండి, ఇమీడియట్ గా ఎవరికి అంత దొరకదు అలా, బట్ దొరికినా కూడా షార్ట్ పొజిషన్ వాళ్ళు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే స్టాప్ లాస్ ఇక్కడే కదా పెట్టుకోవాల్సింది. టార్గెట్ ఇక్కడ పెడితే నాట్ ఈవెన్ 1:1. ఎవరైతే రిస్క్ తీసుకొని ప్రాఫిట్ అయితే పోగొట్టుకోరు కదా, సో ఇక్కడ మనకు ట్రేడ్ అన్న దొరకలేదు ఫస్ట్ పాయింట్. సో ఎప్పుడైనా ఈ ఓఆర్బి లోపల ఉన్నంతసేపు మనం ట్రేడ్ తీసుకోకూడదు. జనరల్ ఏంటంటే వాలటైల్ అయిపోతుంది, అది స్కాల్పర్స్ కోసమే. జనరల్లీ నేను స్కాల్పర్ని కాదు, నేను స్కాల్పింగ్ చేయను. సో దాని గురించి నేను ఎక్కువ డిస్కస్ కూడా చేయను. సో జనరల్గా అయితే ఓఆర్బి లోపల ఉంటే మనకు అప్ అండ్ డౌన్ మూవ్స్ మాత్రమే వస్తాయి. సో మీరు ఇంకొకటి కూడా గమనించవచ్చు, ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఒక లో చేసింది, నేను డ్రా చేసి చూపిస్తాను మీకు. ఫస్ట్ లో జిగ్జాగ్స్ ఎలా ఫామ్ అవుతున్నాయో చూడండి. సో ఇక్కడ కూడా మనము
హై అన్నది బ్రేక్ చేయట్లేదు. సో ఇక్కడ సో ఫస్ట్ టైం హై బ్రేక్ అయింది. నెక్స్ట్ టైం నేను ఎప్పుడు మీతోటి ఒక విషయం చెప్తూ ఉంటాను, డబ్ల్యూ ప్యాటర్న్, ఎం ప్యాటర్న్, కన్సాలిడేషన్స్, బ్రేక్అవుట్స్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఫస్ట్ గ్రీన్ క్యాండిల్, సెకండ్ గ్రీన్ క్యాండిల్, థర్డ్ గ్రీన్ క్యాండిల్. సో ఇక్కడ కూడా మనకు హై అన్నది ఫామ్ అవ్వలేదు. సో ఇక్కడ ఒకవేళ ఫస్ట్ అటెంప్ట్ పైకి వచ్చింది, సెకండ్ అటెంప్ట్ ఇమీడియట్ గా దీని లోని బ్రేక్ చేసేసింది. మీరు ఈ పాయింట్ చూడొచ్చు, ఈ లోని బ్రేక్ చేసి మళ్ళీ ఇంకొక లో క్రియేట్ చేస్తుంది. దాని తర్వాత మళ్ళీ పైకి వెళ్ళడానికి ట్రై చేసింది, బట్ ప్రీవియస్ హైని బ్రేక్ చేసిందా లేదు, అంటే ట్రెండ్ కంటిన్యూ అవుతుంది లోవర్ సైడ్. దాని తర్వాత ఇక్కడ ఎగ్జాక్ట్లీ మన బై జోన్ ఏదైతుందో అక్కడ మాత్రము ఫేక్ బ్రేక్అవుట్ అన్నది ఇచ్చింది. అంటే ఎవరైతే బేర్స్ ఉంటారో వాళ్ళని ట్రాప్ చేసింది, బ్రేక్అవుట్ ఇచ్చినట్టు ట్రై చేసింది. కంటిన్యూషన్ వచ్చేలాగా ఉంటే మనకి దీని రెడ్ క్యాండిల్ కింద కంటిన్యూషన్ రెడ్ క్యాండిల్ అనేది క్రియేట్ అవ్వాలి, కానీ అవ్వలేదు. ఆర్ఎల్స్ వర్స్ట్ కేసులో రెడ్ క్యాండిల్ ఫామ్ అయ్యి గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయ్యి మళ్ళీ దాని పక్కన రెడ్ క్యాండిల్, అంటే గ్రీన్ క్యాండిల్ మింగేసి ఒక రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అవ్వాలి. అది కూడా జరగలేదు, మనకి ఇమ్మీడియట్ గా రివర్సల్ అనేది వచ్చేస్తుంది, ఇమ్మీడియట్ రివర్సల్. సో మూవ్ కూడా అవ్వలేదు. దాని తర్వాత ఫస్ట్ ఇక్కడ ఏదైతే ఉందో హై, ఈ హైని ఇక్కడ మనం బ్రేక్అవుట్ చేసాము. సో నాకు ఇక్కడే హింట్ వచ్చేసింది, మార్కెట్ ఇక్కడ క్యారెక్టర్ చేంజ్ చేసుకుంటుంది అని. ఒక వర్టికల్ లైన్ డ్రా చేస్తాను. ఇక్కడ ఎప్పుడైతే మనం ఈ లెఫ్ట్ లో ఉన్న హైని బ్రేక్ చేసామో నాకు అక్కడ అర్థమైపోయింది చేంజ్ ఇన్ క్యారెక్టర్ జరగబోతుంది అని. నెక్స్ట్ మళ్ళీ ఒకసారి కిందికి వెళ్ళడానికి ట్రై చేసింది. ఈ ప్రీవియస్ అనాలిసిస్ ఇక్కడ ఈ పాయింట్స్ దగ్గర ఏమైంది, నెక్స్ట్ టైం కిందికి వచ్చినప్పుడల్లా ప్రీవియస్ లోని బ్రేక్ చేస్తుంది, బట్ ఇక్కడ బ్రేక్ చేయలేదు. చూడండి, సో ఇక్కడ నేను ప్రీవియస్ లో డ్రా చేస్తాను. సో మనకు బ్రేక్ అనేది చేయలేదు. సో ఎగ్జాక్ట్ ఇక్కడ నుంచి విక్స్ ఫామ్ చేసుకొని మళ్ళీ పైకి వెళ్ళింది. సో దిస్ ఇస్ ద డబ్ల్యూ ప్యాటర్న్ అనమాట. నేను ఏదైతే మాట్లాడుతానో ఆ డబ్ల్యూ ప్యాటర్న్ అనేది ఇక్కడ మనకు ఫామ్ అయింది. ఫామ్ అయ్యి ఇక్కడ క్లియర్ గా మనకు చేంజ్ ఇన్ క్యారెక్టర్ జరిగి, స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా జనరల్ గా అంత ఫ్యాన్సీ నేమ్స్ ఉంటాయి, స్మార్ట్ మనీ అండ్ ఆల్, బట్ ఎండ్ ఆఫ్ ది డే లోవర్ హైలు, లోవర్ లోలు, దాని తర్వాత లోవర్ లో బ్రేక్ అయిందా లేదా, బ్రేక్ అవ్వలేదు అంటే నెక్స్ట్ హయ్యర్ హై, ప్రీవియస్ స్వింగ్ అనేది బ్రేక్ అయిందా, ఇలాంటివి మనం గమనించుకోవాలి. వాటికి వాళ్ళు స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అవి ఇవి ఫ్యాన్సీ నేమ్స్ పెడతారు, బట్ ఎండ్ ఆఫ్ ది డే ఇదే అనమాట ఇలాంటి మూవ్స్. సో ఇక్కడ ప్రీవియస్ లో అనేది బ్రేక్ అవ్వలేదు అండ్ ప్రీవియస్ హై బ్రేక్ అయిపోయింది, అంటే చేంజ్ ఇన్ క్యారెక్టర్ జరుగుతుంది, క్లియర్ డబ్ల్యూ ప్యాటర్న్. బట్ ఇక్కడ నాకు ఎంట్రీ దొరికేది, బట్ నేను ఇంకా తీసుకోలేదు బికాస్ ఇట్స్ ఆల్రెడీ 3.5 అండి. సో నాకు అర్థమైపోయింది ఈరోజు మార్కెట్లో మనం ఎంట్రీ తీసుకున్న నో యూజ్ అని చెప్పేసి. నిఫ్టీలో మాత్రం మనకు ట్రేడ్ అన్నది దొరకలేదు. నా అనాలిసిస్ ప్రకారం వెళ్తే ఎవరైతే ఇంకా మార్కెట్ అగేన్స్ట్ గా వెళ్ళి షార్ట్ చేస్తారో మేబీ వాళ్ళకి పాయింట్స్ దొరుకుంటాయి, బట్ నేనైతే ఇప్పుడు అలా వెళ్ళాను. ఎందుకంటే ఏ మూమెంట్ లో మనకి ఇక్కడ నుంచైనా రివర్సల్ రావచ్చు, ఈ ఫస్ట్ పాయింట్ నుంచైనా రివర్సల్ రావచ్చు, మధ్యలో నుంచి కూడా రివర్సల్స్ రావచ్చు, ఏదైనా జరగవచ్చు అనమాట. సో అలాంటప్పుడు నేను షార్ట్ చేయను. సో మీకు ఇంకొకటి కూడా చూపిస్తాను, ఇవన్నీ డిలీట్ చేసేసి. ఫ్రెండ్స్, మీకు కనుక నా ఎఫర్ట్స్ నచ్చినట్లయితే స్టాకిథాన్ తెలుగుని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. డిలీట్ చేసేసి మనకు ఒక 5 minutes లో ఒక క్లియర్ ట్రెండ్ లైన్ కూడా క్రియేట్ అవుతుందండి ఇక్కడ. సో ఎగ్జాక్ట్ గా మనం ఎక్కడైతే డిస్కస్ చేసామో ఇదే క్యాండిల్ దగ్గర మనకు ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఇచ్చి ఇక్కడ రీటెస్ట్ కూడా చేసుకుంది. సో మనకి లాస్ట్ 15-20 minutes లో మనకు ట్రేడ్ అన్నది దొరికేది, బట్ ప్రాక్టికలీ దట్స్ నాట్ పాసిబుల్. సో లెట్స్ కన్సిడర్ ఇట్స్ అ నో ట్రేడ్ డే. ఓకే, సో రేపటి అనాలిసిస్ డిస్కస్ చేసేద్దామండి. ఇవన్నీ రిమూవ్ చేసేస్తాను. సో వన్ డే మనకు బ్రేక్అవుట్ అయితే వచ్చినట్టే అనుకోవచ్చండి. సో ప్రీవియస్ ఏవైతే కన్సాలిడేషన్స్ ఉన్నాయో అవన్నీ మనం బ్రేక్ చేసుకునే వెళ్ళాము. సో మాక్సిమం హైయెస్ట్ కన్సాలిడేషన్ వచ్చేసి ఇది. ఇన్సైడ్ క్యాండిల్స్ అన్ని బ్రేక్ చేసుకొని మనం పైననే క్లోజింగ్ అయితే ఇచ్చామండి. ఇది ఇండెసిషన్ క్యాండిల్. సో మార్కెట్ అనేది చాలా పెద్ద రేంజ్ క్రియేట్ చేసింది. సో నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఇది కూడా రిమూవ్ చేసేస్తున్నాను. రిమూవ్ చేసేసి ఇక్కడ ఒక హై, ఇది వచ్చేసి లో. సో ఇండెసిషన్ క్యాండిల్ది ఈరోజు క్రియేట్ అయిన ఇండెసిషన్ క్యాండిల్, దీని రేంజ్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 115 points ఓన్లీ. దీని లోపల ఉన్నంత వరకు స్కాల్పింగ్ ఏ పాసిబుల్ ఉంటుంది. సో ట్రెండింగ్ అయితే ఉండదు. లెట్స్ సే మనకు రేపు 1 hour క్యాండిల్, లెట్స్ సే మనకు రేపు ఫ్లాట్ ఓపెనింగ్ అయిందనుకోండి, అప్పర్ సైడ్ బ్రేక్అవుట్ అంటే ఫస్ట్ మీరు ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి,
ప్రీవియస్ డే హై ఆల్రెడీ డ్రా చేసుకున్నాము. ఇది వచ్చేసి క్లోజర్. ఆర్ లెట్ మీ డ్రా ద కంప్లీట్ బాక్స్, మీకు ఇంకా బెటర్గా అర్థమవుతుంది. ఇది ఒక కంప్లీట్ జోన్ అనుకోండి. ఈ జోన్ అప్పర్ సైడ్ బ్రేక్అవుట్ వస్తే మనము పై సైడ్ ట్రేడ్ తీసుకోవచ్చు స్కాల్పర్స్. సో ఇక్కడ మేబీ మనకు ఫ్లాట్ ఓపెనింగ్ జరిగినా ఏది జరిగినా కూడా ఈ బాక్స్ అప్పర్ సైడ్ కనుక బ్రేక్అవుట్ వస్తే మనం ఫస్ట్ టార్గెట్ ఇది పెట్టుకోవచ్చు. బ్రేక్అవుట్ కంప్లీట్ ఈ బ్రేక్అవుట్ కూడా వస్తే ఫర్దర్ నెక్స్ట్ హైస్ ఈజీగా చూస్తామండి. అదే మనకు బ్రేక్ డౌన్ కనుక వస్తే నేనైతే సజెస్ట్ చేయను నిఫ్టీని షార్ట్ చేయడము. బట్ స్కాల్పర్స్ ఇంట్రెస్ట్ ఇక్కడి వరకు వాళ్ళు షార్ట్ చేసుకోవచ్చు. లైక్ ఇట్స్ టైనీ మనండి, లైక్ ఒక 20 పాయింట్స్ 10 పాయింట్స్ అంతే రేంజ్ మొత్తం ఉంది మనకు. జనరల్గా మాత్రం నేనైతే మొత్తం వాలటైల్ జోన్ లానే కన్సిడర్ చేస్తాను. సో ఇక్కడ ఏమైనా లాంగ్ ఆపర్చునిటీ దొరికితే మేబీ ట్రై చేసుకోవచ్చు. ప్రీవియస్ డే లో వరకు, ప్రీవియస్ డే క్లోజర్ వరకు మనం టార్గెట్ పెట్టుకోవచ్చు అండి. అండ్ అది బ్రేక్అవుట్ ఇస్తే కంప్లీట్ హై వరకు కూడా టార్గెట్ పెట్టుకోవచ్చు. అప్పర్ సైడ్ బ్రేక్అవుట్ ఇస్తే మనం నెక్స్ట్ ఇంకా కంప్లీట్గా హైస్ అన్నది చెక్ చేసుకోవచ్చు అండి. సో గ్యాప్ డౌన్, సో దీనికన్నా కింద మనకు ఓపెన్ అవుతే ఇక్కడ ఇమీడియట్ సపోర్ట్ ఉందండి. అండ్ ఆల్సో 20 EMA సపోర్ట్ కూడా ఉంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి పై సైడ్ మూవ్ అయ్యే ఛాన్సెస్ శాంపుల్ ఉన్నాయి. ఇది కనుక బ్రేక్అవుట్ ఇస్తే లైక్ 24,880 ఈ పాయింట్స్లో కనుక మనకి మార్కెట్ ఇంత హ్యూజ్ గ్యాప్ డౌన్లో కనుక మార్కెట్ ఓపెన్ అవుతే సో మనము ఇది టార్గెట్ పెట్టుకోవచ్చు. లైక్ ఇక్కడ మనం కన్సాలిడేషన్స్ ఆర్ ప్యాటర్న్స్ చెక్ చేసుకొని షార్ట్ చేసుకుంటే ఇక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ వరకు వస్తుంది అంటే ఇక్కడ కన్సాలిడేట్ అవుతుందండి. ఇక మనం నెక్స్ట్ ఇది కూడా బ్యాంక్ నిఫ్టీ లాగానే బేరిష్ సైడ్ వెళ్తుంది అనుకోవచ్చు. సో ఇది ఒక స్ట్రాంగ్ సపోర్ట్, ఇది నెక్స్ట్ స్ట్రాంగ్ సపోర్ట్. ఇంక ఇక్కడ నుంచి మొత్తం మనం బేరిష్ మూవ్స్ ప్లాన్ చేసుకోవచ్చు. ఫర్దర్గా ఈ లెవెల్స్ వరకు మనం మొత్తం బేరిష్ మూవ్స్ అనేవి ప్లాన్ చేసుకోవచ్చు అండి. సో ప్రస్తుతానికైతే నేను ఇంకా నిఫ్టీని బేరిష్ యాంగిల్లో అయితే చూడట్లేదు. అండ్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతే సేమ్ థింగ్ అండి. లెట్స్ సే ఒక 25,100 ఆర్ 130 ఈ పాయింట్స్లో ఓపెన్ అయింది అనుకోండి. ఇక్కడ మనం ఫస్ట్ ఇక్కడ మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుందో చూడాలి. లైక్ ప్రీవియస్ డే హైస్లో మనకి ఏమైనా కన్సాలిడేషన్స్ ప్యాటర్న్స్ హయ్యర్ హైస్ ఫామ్ అవుతే నెక్స్ట్ హై ట్రై చేయొచ్చు అండి. నెక్స్ట్ ఇక్కడ కనుక మనకు మళ్ళీ బ్రేక్ డౌన్ ఇచ్చింది అనుకోండి, ఇమీడియట్గా మాత్రము బేరిష్ సైడ్ ఆలోచించకండి. ఎందుకంటే మనకి ఇక్కడ క్లోజర్ ఇవన్నీ పాయింట్స్ మనకి ఇవన్నీ సపోర్ట్స్ లాగా యాక్ట్ చేస్తాయి. సో ఎక్కడ నుంచి అయినా మనకు మళ్ళీ రివర్సల్ అనేది ఇట్లా ఫామ్ అవ్వచ్చు. సో ఈరోజు ఏదైతే జరిగిందో సేమ్ అలానే జరిగి మార్కెట్ బుల్లిష్ వెళ్ళిపోవచ్చు అనమాట. సో జనరల్లీ ఇక్కడైతే ఇంకా మనము నిఫ్టీకి ఛాన్స్ ఇవ్వచ్చు, లైక్ బుల్లిష్ సైడ్ ట్రేడ్స్ మాత్రమే తీసుకోవడానికి నా ఒపీనియన్ ఇది. మిగతాది మీరు ఒకసారి అనాలిసిస్ చేసుకొని మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేయండి. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ కూడా చేసేద్దాము. సో యాక్చువల్లీ బ్యాంక్ నిఫ్టీలో మంచి ట్రేడ్స్ వచ్చాయండి. ఎలా అన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం నిన్న ఏదైతే అనుకున్నామో ఆల్మోస్ట్ మూవ్ అలానే వచ్చింది. సో మనం ఏమనుకున్నాము నిన్న, ఒకవేళ కనుక 150 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతే మనం ఇమీడియట్గా లాంగ్ అనేది వెళ్ళకూడదు, ఎందుకంటే పైన మనకు ఒక రెసిస్టెన్స్ ఉందని. సో ఇది కంప్లీట్గా ఒక రెసిస్టెన్స్ జోనే అండి. సో మనకి ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచే మనకు రెసిస్టెన్స్ అనేది క్రియేట్ అయింది. బట్ అగైన్ ఇక్కడ నేను షార్ట్ చేయాలనే ఆలోచన కూడా నాకు లేకుండా, ఎందుకంటే మనం నిన్న డిస్కస్ చేసినట్టు ఆల్మోస్ట్ బ్యాంక్ నిఫ్టీ కొంచెం స్ట్రాంగ్గానే ఉంది. మనం డైలీ టైం ఫ్రేమ్కి వెళ్ళి చూస్తే 4th స్ట్రైట్ డే అండి ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ అవ్వడానికి. సో కంటిన్యూస్గా మనము 4 డేస్ నుంచి ఒకటే ఒక రేంజ్లో, అంటే 29th రోజు క్రియేట్ అయిన రేంజ్లోనే మనం ట్రేడ్ చేస్తున్నాము. సో ఇది వచ్చేసి క్యాండిల్ హై అండ్ లో. సో ఆల్మోస్ట్ లైక్ 1000 పాయింట్స్లో ఇంకా స్ట్రాంగ్గా, అంటే దాని లోవర్ సైడే ఇప్పుడు మనం ఒక ఫిబొనాచి డ్రా చేసుకుంటే ఈ 29th క్యాండిల్ హైలో తీసుకున్నాము. సో ఎగ్జాక్ట్ 50 to 60% to 50%, అంటే ఈ రేంజ్ లోపలే మనము ట్రేడ్ చేస్తున్నాం. ఇంత స్ట్రాంగ్ రేంజ్ లోపలే మనం ట్రేడ్ చేస్తున్నామండి సిన్స్ 3 days. సో
ఇలాంటి స్ట్రాంగ్ కన్సాలిడేషన్ జరిగినప్పుడు జనరల్గా మన బ్రేక్అవుట్ వస్తే హైయర్ సైడ్ వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మనం నేను డిస్కస్ చేసినట్టు ఎప్పుడైనా లోవర్ సైడ్ మూవ్ రావాలంటే కన్సాలిడేషన్స్ జరగనక్కలే జల్దీ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు దీని కింద ఇంకొక రెడ్ క్యాండిల్ ఫామ్ అయ్యి ఫట్ పని పడిపోవాలి, ఎలా అయితే పడ్డదో. బట్ ఇక్కడ అలా పడట్లేదు. సో నేనైతే మళ్ళీ ఇది హైయర్ సైడే వెళ్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అందుకోసం నేను ఇమీడియట్ అయితే షార్ట్ చేయలేదు. సో మళ్ళీ 5 minutesకి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకుందామండి. సో యాజ్ ఎక్స్పెక్టెడ్ నేను ఏమనుకున్నాం, ఇక్కడ ఈ రేంజ్ వరకు వచ్చినాక మనం ట్రేడ్ అన్నది ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఏమైనా లాంగ్ ఆపర్చునిటీ దొరికితే ఇక్కడ వరకు లాంగ్ వెళ్ళొచ్చు అనుకున్నాము. సో ఎగ్జాక్ట్లీ మనకి ఇక్కడి నుంచి ఒక మూవ్మెంట్ అన్నది స్టార్ట్ అయింది, మీకు అది చూపిస్తాను. సో ఇది మార్క్ చేద్దాము. సో లెట్స్ ఇక్కడ నుంచి మనం ప్లాన్ చేస్తాం కాబట్టి నేను గ్రీన్ ఒక సప్లై లాగా మార్క్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి సప్లై నుంచి మనకి మంచి ఫోర్స్ అన్నది వచ్చింది. బట్ అగైన్ హయ్యర్ సైడ్ అన్నది వెళ్ళలేకపోయింది. ఇప్పుడు మనం ఏమనుకున్నాము, జనరల్ గా ఇక్కడ నుంచి రిజెక్ట్ అయిన తర్వాత మళ్ళీ ఫాల్ అనేది వస్తే ఇమీడియట్ గా పడిపోవాలి కిందికి సెకండ్ టైం కి. బట్ పడలేదు, ఇక్కడ నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకుంది. సో ఒక ఛానల్ లాగా ఫామ్ అయిపోయింది, లైక్ ఒక అసెండింగ్ ట్రయాంగిల్ లాగా క్రియేట్ అయింది. పైన నుంచి రెసిస్టెన్స్, కింద నుంచి సపోర్ట్. సో దీని బ్రేక్ డౌన్ లో ట్రేడ్ తీసుకోవచ్చు. బట్ నేనైతే బ్రేక్ డౌన్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ వాస్ ఎక్స్పెక్టింగ్ బ్రేక్ అవుట్ అనమాట. బట్ సడన్ గా బ్రేక్ డౌన్ అన్నది వచ్చింది. సో ఎవరైతే ఇక్కడ మిస్ అయినారో ఇక్కడ మళ్ళీ వాళ్ళకి సెకండ్ టైం ఒక ఆపర్చునిటీ కూడా వచ్చిందండి. సో ఇక్కడ క్లియర్ రిజెక్షన్ అన్నది వచ్చింది మనకి. ఇదే ఎక్కడైతే బ్రేక్ డౌన్ జోన్ ఉందో అక్కడ నుంచి రిజెక్షన్ అన్నది వచ్చింది. అండ్ ఇట్ వాస్ అ వెరీ గుడ్ ఫాల్ అనమాట. ఇది క్యాప్చర్ చేసిన వాళ్ళకైతే గుడ్ పాయింట్స్ వచ్చి ఉంటాయి. లైక్ మనకు 125 క్యాండిల్ మనకి క్లియర్ గా బ్రేక్ డౌన్ కంటిన్యూషన్ అన్నది చూపించింది. సో ఇక్కడ నుంచి మనం చెక్ చేసుకున్నా కూడా క్లియర్ గా లైక్ 230 పాయింట్స్, రఫ్ గా ఒక 100 పాయింట్స్ టు 110 పాయింట్స్ గెయిన్ అండి. సో ఇదైతే మనం అనాలిసిస్ చేసినట్టే వెళ్ళింది. అండ్ రేపటి మార్కెట్ ఎలా ఉంటుందో ఒకసారి చెక్ చేసుకుందాము. లెట్ మీ డిలీట్ దిస్ ఆల్. సో ఆల్మోస్ట్ లెవెల్స్ అన్ని సేమే ఉన్నాయండి, పెద్ద ఏం చేంజ్ రాలేదు. 4th స్ట్రైట్ డే క్లియర్ కన్సాలిడేషన్. ఒకవేళ కనుక మనకు ఫ్లాట్ ఓపెనింగ్ జరిగితే నాకు తెలిసి మార్కెట్ ఇది బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి, ఈ డిమాండ్ జోన్ అనేది. ఎందుకంటే మొత్తం కింది సైడ్ మార్కెట్ అనేది క్లోజర్ ఇచ్చింది. సో ఈ పైన సైడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కింది సైడ్ వల్ల అవన్నీ స్ట్రెంగ్త్ అనేది బిల్డ్ చేసుకుంటూ వస్తారు. సో బ్రేక్ చేసే ఛాన్స్ ఉంటుంది. బట్ స్ట్రైట్ అవే మాత్రం ట్రేడ్ లోకి దిగకూడదు. మనం ఈ మేజర్ డిమాండ్ జోన్ ఏదైతే ఉందో అది బ్రేక్ డౌన్ ఇచ్చిన తర్వాత మాత్రమే మనము ఈ ఫర్దర్ ఫాల్ అన్నది క్యాప్చర్ చేయాలి. సో డ్రా చేసి చెక్ చేసుకుందాము. ఫ్లాట్ ఓపెనింగ్ కనుక జరిగితే నో ట్రేడ్ అండి. మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాలి ఎలా బిహేవ్ చేస్తుందని. ఒకవేళ క్లియర్ గా మనకి ఏమైనా ఇలాంటి బ్రేక్ డౌన్ సిచ్యువేషన్స్ కనిపిస్తే నేనైతే ఇక్కడ లాంగ్ గురించి మాట్లాడను. ఎవరైతే లాంగ్ ఆపర్చునిటీస్ వస్తే నిఫ్టీలో చేసుకోవడమే బెటర్. ఇక్కడ ఇలాంటి ప్యాటర్న్స్ కనుక కనిపిస్తే మనం ఫర్దర్ గా ఇక్కడ వరకు ఫాల్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు, క్లియర్ కట్ ఫాల్ ఉంటుంది. అండ్ ఒకవేళ ఈ రేంజ్ లో గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కూడా సేమ్ అనాలిసిస్ అండి. ప్యాటర్న్స్ చెక్ చేసుకొని ఫర్దర్ గా డౌన్ ట్రెండ్ ఏమైనా ఆపర్చునిటీ వస్తే డౌన్ సైడ్ వెళ్ళొచ్చు. ఒకవేళ గ్యాప్ అప్ అయితే లెట్స్ సే ఇక్కడ ఈ పాయింట్స్ లో గ్యాప్ అప్ అయింది అనుకోండి, వీ హ్యావ్ టు వెయిట్ అనమాట. ఇక్కడ ఏమైనా కన్సాలిడేట్ అవుతుందో అన్నది మనం చెక్ చేసుకోవాలి. కన్సాలిడేట్ ఆర్ బ్రేక్అవుట్. సో ఈ లెవెల్ మాత్రం బ్రేక్అవుట్ ఇవ్వాలి. ఈ లెవెల్ బ్రేక్అవుట్ ఇస్తే మనం మళ్ళీ ఇక్కడ రీటెస్ట్ లో ఎంట్రీ తీసుకుంటే ఇది మన ఫస్ట్ టార్గెట్ అవుతుందండి. సో ఇది బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఇంకా మనం కంప్లీట్లీ బుల్ సైడ్ ఉన్నట్టు అజ్యూమ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మనం ఇది డిస్కస్ చేసాము. సేమ్ నిన్నటి లెవెల్సే అనమాట. సో ఈ బ్రేక్అవుట్ ఇచ్చినట్టు, లైక్ ఏదైతే 29 డే క్యాండిల్ ఉందో దాన్ని కంప్లీట్ గా బ్రేక్అవుట్ ఇచ్చినట్టు. సో నెక్స్ట్ హైయర్ హైస్ చూసే ఛాన్స్ ఉంటుంది. సో సింపుల్ గా చెప్పాలంటే ఫ్లాట్ ఓపెనింగ్ ఆర్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్. ఫ్లాట్ ఓపెనింగ్ అయితే నో ట్రేడ్, గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అయితే మనం బేర్ సైడ్ ఉండడానికి ట్రై చేయాలి. అండ్ ఒకవేళ ఫ్లాట్ ఓపెనింగ్ అయ్యి కింది సైడ్ వచ్చి మనకి ఏమైనా కన్సల్టేషన్స్ బ్రేక్ డౌన్ వస్తే మళ్ళీ సేమ్ బేర్ సైడ్ ఉండడానికి ట్రై చేయాలి. ఒకవేళ గ్యాప్ అప్ నార్మల్ గ్యాప్ అప్ అలాంటిది వస్తే మనం ఈ జోన్ దగ్గర ఎలా బిహేవ్ చేస్తామో చూసి ఈ జోన్ బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత మనం నెక్స్ట్
29th క్యాండిల్ హై వరకు టార్గెట్ అనేది పెట్టుకోవచ్చు. ఆ 29th క్యాండిల్ కనుక బ్రేక్అవుట్ ఇస్తే నెక్స్ట్ ఫర్దర్ హై ఆల్ టైమ్ హై మనం టార్గెట్ లాగా పెట్టుకోవచ్చు అండి. సో ఇది వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ ఫ్రెండ్స్. మీకు నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో దయచేసి తెలియజేయండి కమెంట్స్ ద్వారా. అండ్ లైక్ ఆర్ డిస్లైక్ ఏదైనా పర్లేదు, నాకు తెలియజేయండి. సో ఐ గెట్ అన్ ఐడియా అనమాట, ఇఫ్ నా ఫాలోవర్స్కి అర్థమవుతుందా లేదా అన్నది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.